ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% మాయిశ్చర్ డౌన్ అవుతున్నది. ఇప్పుడు ఒకవైపు ఏదైతుందో రైతు ధాన్యం తూకంలో ప్రతి 40 కిలోల బ్యాగ్ 3 కిలోలు అదనంగా పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రతి క్వింటల్కి ఏదైతుందో 5 కిలోలు అదనంగా పోతుంది అక్కడనే. ఇప్పుడు ఆ 5 క్వింటల్ అదనపు తూకానికి తోడు ఏదైతున్నదో వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ జాప్యం, ఈ మిల్ అన్లోడింగ్ పాయింట్ జాప్యంతో ఏదైతున్నదో ఈ మాయిశ్చర్ పర్సెంటేజ్ 17 to 8-9% పడిపోవడంతో అదొక 5 కిలోలు పోతుంది. అంటే ఇప్పుడు రైతు ప్రతి క్వింటల్కి ఏదైతుందో ఆరంభంలో 5 కిలోలు నష్టపోతుండేనే ఆ 3 కిలోల అదనపు తూకంతో. ఇప్పుడు ఏదైతే మాయిశ్చర్ పర్సెంటేజ్ పడిపోవడంతో ఇంకొక 5 కిలోలు పడిపోతుంది. అంటే 10 కిలోలు పర్ క్వింటల్. 10 కిలోలు అంటే ఒక కిలోకు 25 రూపాయలు లెక్క పెట్టినా కానీ 25 into 10 కిలోలు 250 రూపీస్ ఆన్ ఎవ్రీ క్వింటల్. ప్రతి క్వింటల్ మీద ఇవాళ రైతు ఏదైతుందో 250 రూపాయలు నష్టపోతుండు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ వీళ్ళ ప్రభుత్వ వైఫల్యం కాబట్టి ఒక విధంగా దీన్ని ఏదైతుందో ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్గా పరిగణిస్తుందని చెప్పంటాడు. ఇవాళ మీరు ఏదైతున్నదో సరే రైతు భరోసా అన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో పంటకు 5,000 చొప్పున 2 పంటలు 10,000 రూపాయలు రైతు భరోసా కల్పిస్తే వీళ్ళ వరంగల్ రైతు డిక్లరేషన్ వీళ్ళ కేసీఆర్ గారు కేవలం 10,000 ఇస్తున్నాడు, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పిండే. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు చెప్తే నమ్ముతాడో నమ్మడో అని చెప్పని స్వయంగా రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రకటన చేసిండు. రైతు భరోసా పంటకు 7,500, 2 పంటలు 15,000 అని చెప్పని. వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటిపైన కూడా 500 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తా అని చెప్పన్నాడు. వీళ్ళు నువ్వు 500 బోనస్ పక్కన పెట్టు, దేవుడు ఎరుగు, అసలు మద్దతు ధర దిక్కు లేకుంటైంది. ఇలా రైతు భరోసా 10,000 కేసీఆర్ గారి కాలం లోపల పంటకు వస్తుండే. ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ 3 పంటలు ఎగిరిపోయిందా. ఇప్పుడు ఎకరాకి ఏదైతుందో 6,000 ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు 6,000 పోయింది. అదనంగా ప్రతి క్వింటల్కు రైతు ఏదైతుందో ఇప్పుడు నేను చెప్పిన ఆర్ఆర్ ట్యాక్స్ రూపకంగా ఒక 30 క్వింటలు మనం దిగుబడి ఆశించినా కానీ 30 into 250 7,500 రూపాయలు ఏదైతుందో రైతు అదనంగా నష్టపోతుందని చెప్పంటున్నాను. నీ రైతు భరోసాకు ఉల్టా పోతుంది. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నట్టు ఒక అంశం నేను క్యాబినెట్లో చర్చించి ప్రతి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారా, ప్రతి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. ఇంతవరకు ఏ జిల్లాలో కూడా ఏ ఇన్ఛార్జ్ మంత్రి తిరిగినట్టు దాఖలాలు లేవు. సివిల్ సప్లైస్ మినిస్టర్, పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు ఎక్కడుండో ఏంటో ఆయనకే తెలియదు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళు మా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆయన. ఇంతవరకు ఏదైతే కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టింది లేదు. తుమ్మల నాగేశ్వరరావు ఏ కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తుండో ఆయన కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టింది లేదు. పౌర సరఫరా శాఖ మంత్రులు ఏదైతుందో నేను మొన్న ఒకసారి ఆ నల్లగొండకో సూర్యాపేటకో ఫ్లయింగ్ విజిట్ చేసినట్టు చూస్తున్నాయి. ఫ్లయింగ్ విజిట్. ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఎక్కడ పర్యటన లేదు. వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళు అందాల పోటీల నిర్వహణ, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణ, ఆయన ఏదైతే అందాల పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా సమాయుక్తం చేసిండో, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమాయుక్తం చేసిండో, వీళ్ళు వరి ధాన్యం కొనుగోలు సేకరణ పట్ల ఏదైతుందో మరి ఆ ఆలోచన లేకపోవడు అసలు ప్రభుత్వం దృష్టిలోపల రైతాంగమైన వారు ఉన్నారా అని చెప్పని అనుమానం కలుగుతుందని చెప్పంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతుందో మే మొదటి వారంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ అని చెప్పిండే. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మేము 21,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్పాడు. అదే మొన్న 21st నాడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో హీ హెస్ బ్రాట్ ఇట్ డౌన్ టు 75 lakh. ఇలా పౌర సరఫరా శాఖ మంత్రులు ఏదైతుందో
ఆరంభంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వ లక్ష్యం, మేము 21,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్తే వీళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదిస్తుందో అది 75 లక్షల మెట్రిక్ టన్నులు కుదించిందే. మరి ఇంకా 15 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది? ఆయన చెప్పిన లెక్క ఏదో 45-46 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడం చెప్పని. వాస్తవంగా సేకరింపజేసింది ఆనాటికి 40 లక్షల టన్నులు మించి లేదు. 40 ఆనాడు 21 నాటికి ఏది ఇస్తుందో 40 లక్షల టన్నులకు మించి ధాన్యం సేకరణ చేసింది లేదు అని చెప్పంటారు. ఇంకా కూడా 50% ధాన్యం కల్లాలల్లో, ధాన్యం సేకరణ కేంద్రాలలో వీళ్ళ రైతులు పడిగాపులు కాస్తున్నారని చెప్పంటున్నా. వీళ్ళ మంచిర్యాల జిల్లాలో వీళ్ళ తూకం వేసిన ధాన్యం తరలింపులో జాప్యంతోనే దిత్తుందో అకాల వర్షంతో 4 రైతులు గోడగులు చనిపోయింది. మంచిర్యాల జిల్లాలో తూకం వేసిన తర్వాత ధాన్యం తరలింపు జాప్యంతో 4 రైతులు గోడగులి చనిపోయారు. రైతులు కల్లాలలో వీళ్ళ గుండెపోటుతోని, ఎండవేడితోని అసూలు బాస్తుంటే దాని బాధ్యులు ఎవరే? ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఏదైతుందో మీరు క్యాబినెట్లో చర్చించకుండా ఇలా రోహిణి కార్తె ఆరంభమైంది. ఇప్పుడు నిన్న మహబూబ్నగర్ జిల్లాలో అకాల వర్షాలు వచ్చిన వడగల వాన కురిసింది. మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో రోహిణి కార్తె అంటే ఎంత తీవ్రతతోని మీకు ఎండలుంటే అంత తీవ్రతతోని వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ధాన్యం తడిసి మూలకెత్తే అవకాశం ఉంది. ఇవాళ మొక్కజొన్న, ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు పంటల మార్పిడి చేయాలి. ఇవాళ వరి సాధారణ పంట నుండి ఏదైతుందో మీరు మొక్కజొన్న కానీ పంట దినుసులు కానీ నూనె గింజలు మారాలని చెప్పి అంటారా? ఇవాళ ఉత్తర తెలంగాణలో రైతాంగం ఏదైతుందో మొక్కజొన్నకు షిఫ్ట్ అయింది. మొక్కజొన్న షిఫ్ట్ అయితే ఎకరానికి 40 క్వింటాలు వస్తాయి. మొక్కజొన్న ఎకరానికి 40 క్వింటాలు వస్తాయి. ప్రభుత్వం మార్ఫెడ్ ద్వారా ఏదైతుందో మీ 25 క్వింటాలు సేకరిస్తామని చెప్పంటే మిగతా 15 క్వింటాలు ఎక్కడ పోవాలి? 15 క్వింటాలు అంటే క్వింటాల్కి 500 రూపాయలు నష్టపోయినా 75 రూపాయలు నష్టపోతాడే. నువ్వు సేకరిస్తాన్నా 25 క్వింటాలు ఇంతవరకు సగం కాలేదు. మొక్కజొన్న ప్రభుత్వం మార్ఫెడ్ ద్వారా సేకరిస్తామని చెప్పని పేర్కొన్న 25 క్వింటాల్ ఎకరాన్ని సేకరిస్తామని చెప్పన్నారో అది సగం కూడా కాలేదని చెప్పి అంటున్నా. సేకరింపబడ్డ మొక్కజొన్న చెల్లింపులు లేవు. మరి అసలు మీరు రైతాంగాన్ని ఏం చేయదలుచుకున్నారు అని చెప్పని నేను అడగదలుచుకున్నా. వీళ్ళు ఈ రాష్ట్రం వీళ్ళ వ్యవసాయం ప్రధానంగా ఆధారపడ్డట్టు ఒక రాష్ట్రం రైతాంగం, రైతు కూలీలు. అటువంటి ఒక రైతుకు ఆత్మస్థైర్యం కల్పించాలి. ఆ ఆత్మస్థైర్యం కల్పించాల్సింది ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఆయన ఎంతవరకు ఆయన ఆనాడు అందాల పోటీలు, ఫుట్బాల్ మ్యాచ్ల మీద సమయం వెచ్చిస్తే ఇవాళ ఫ్యూచర్ సిటీ అంటాడా? సార్, నీ ఫ్యూచర్ సిటీ అనేది అది ఫార్మర్ సిటీ. మీరే హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చిండ్రు. ఏ ఫార్మసిటీ కొరకు ఏదైతే భూములు సేకరణ చేయడం జరిగిందో మేము అక్కడ ఫార్మసిటీనే నిర్మాణం చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. అదే ఉన్నమాట హరీష్ రావు గారు ఏదైతున్నదో వీళ్ళు ఫ్యూచర్ సిటీ అనేది ఇది మభ్యపెట్టడానికే తప్ప ఇది అమలు జరిగేది కాదు. ఇన్నిటికైనా మళ్ళీ ఏదైతుందో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావడంతో వీళ్ళ పరిశ్రమలకు ప్రోత్సహించే విధంగా పెట్టుబడుల ఆకర్షణ కొరకు ఏదైతుందో ఏ ఫార్మసిటీ కొరకు సేకరణ చేయడం జరిగిందో మేము దాని మీద ఫార్మసిటీ ఇండస్ట్రీస్కు దాన్ని వినియోగిస్తామని చెప్పారు. దానికి ఉలిక్కి పట్టం ఎందుకే శ్రీధర్ బాబు గారు ఉలిక్కి పట్టం ఎందుకే అంటున్నా నేను. మీ ప్రభుత్వం ఏదైతుందో మేము అక్కడ ఫార్మసిటీ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తామని చెప్పని హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది, అయ్యలేదే? అదే మాట హరీష్ రావు గారు అన్నారు.
మీ ప్రభుత్వం ఏదైతుందో హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ను వారు పేర్కొన్నారు. ఇంకా పోతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఎన్నికల సమయంలో మేము ప్రభుత్వం అధికారానికి వేసి ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గట్ట ఏర్పాటు చేయిస్తే మీ ఫార్మసిటీ కొరకు సేకరించబడ్డ భూములన్నీ ఆ రైతులకు తిరిగి ఇస్తామని చెప్పన్నారు. ఆ తిరిగిచ్చే పోయింది. ఇలా కేవలం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రుల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కొరకే దాన్ని వినియోగించాలనే ప్రయత్నం చేస్తుండే తప్ప ఆలోచన తప్ప ఆయనకు రైతుల గురించి లేదు. ఆలోచన తప్ప రైతుల గురించి లేదు. వీళ్ళు మిల్లులలో స్పేస్ ప్రాబ్లం ఉంటే వీ కెన్ గో ఫర్ ఓపెన్ నెట్టింగ్. ఇలా రైస్ మిల్లులలో ఏదైతుందో ధాన్యం నిల్వ చేయడానికి స్పేస్ ప్రాబ్లం ఉన్నట్టయితే వీ కెన్ గో ఫర్ ఓపెన్ నెట్టింగ్. ఓపెన్ నెట్టింగ్ చేసి ఏదైతున్నదో దాని కవర్ రక్షణ ఇచ్చినట్టయితే మీరు ఎంతకాలమైనా నిల్వ ఉంచవచ్చు. రైస్ మిల్లర్స్కి ఇట్స్ ఎ ప్రాక్టీస్. రైస్ మిల్లర్స్కు ఇట్స్ ఎ ప్రాక్టీస్. మిల్ గో డౌన్ నిల్వకు మించి ధాన్యం సేకరణ చేసే పరిస్థితులలో ఓపెన్ నెట్టింగ్ వేయటం అనేది ఇట్స్ ఎ ప్రాక్టీస్. మీరు ఏదైతుందో అసలు ఓపెన్ నెట్టింగ్ ఆలోచన లేదు. ధాన్యం సేకరణ పట్ల ఏదైతుందో బాధ్యత లేదు. అసలు ట్రాన్స్పోర్ట్ మూమెంట్ మీకు నేనేమంటున్నానే, గత సంవత్సరం మీరు సేకరింప చేసినటువంటి ఒక అనుభవంతో ఇవాళ ఈ సంవత్సరం ఏదైతుందో అంతకంటే మెరుగైన రీతిలో సమస్యలు ఉత్పన్నం కాకుండా ధాన్యం సేకరణ చర్యలు చేపట్టద్దా. ఇప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం సేకరణలో మీకు సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు సమస్యలు ఎదురు కావటంలో ఇది మీ ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం. మీ ముందస్తు ప్రణాళిక లేకపోవటం అంటే వాంటెడ్లీ, దిస్ ఈజ్ వాంటెడ్లీ, ఒక కుట్రపూరితంగా చెప్పంటున్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ధాన్యం సేకరణలో జాప్యం చేస్తే రైతులు ఏదైతుందో విధి లేక మిల్లర్లకు ఏదైతుందో అడ్డికి పావు సేరంటే క్వింటల్కి 500 రూపాయలు తక్కువ అమ్ముకుంటారా? 2400 రూపాయల మద్దతు ధర ఉన్నదే. 2400 మద్దతు ధర ఉంటే ఇప్పుడు మిల్లుకి పోతే ఎంత అవుతుంది? 1800 కొంటాడు. 1800 కొంటే 500-600 రూపాయలు నష్టపోవాల్సిందే కదా. అంటే ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ధాన్యం సేకరణ జాప్యంతో రైతు విధి లేని పరిస్థితులలో మిల్లుకు అమ్ముకుంటే ఆ మిల్లలతో లాలూచితోని వీళ్ళు ధాన్యం సేకరణ జాప్యం అని చెప్పి అంటున్నా. లేకుంటే నేను ఒకటే అడగదలుచుకున్నా, వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వ లక్ష్యం 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అని చెప్పని పేర్కొంటే వీళ్ళ ముఖ్యమంత్రి గారు దాన్ని 75 లక్షల మెట్రిక్ టన్నులకు ఎట్లా కుదించిండు? అంటే ఎవరు చెప్పినా కానీ ప్రభుత్వ లెక్కలే కదా. ముఖ్యమంత్రి గారు చెప్పినా ప్రభుత్వ లెక్కలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినా ప్రభుత్వ లెక్కలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతుందో ప్రభుత్వ అంచనాకు అనుగుణంగా 90 లక్షల వరకు ఏదైతుందో మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుంది, మేము 21,000 కోట్లు నిల్వ చెల్లింపు చేయడానికి సిద్ధమైనని చెప్పి పేర్కొన్నాడు. May 7th ఐ బిలీవ్ ఇట్ ఇస్ ఆల్. May 7th. మొన్న May 21st నాడు ఏదైతున్నదో ఇదే రేవంత్ రెడ్డి గారు మా లక్ష్యం 75 లక్షలు అన్నాడా? అంటే 15 లక్షలు ఎక్కడ పోయిందని అడుగుతున్నాను నేను. 15 లక్షలు ఎక్కడ పోయిందని అడుగుతున్నాను నేను. ఇంకా కూడా కల్లాలలో 40 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం పడి ఉన్నది. ధాన్యం సేకరణ కేంద్రంలో ఇంకా 50% ఉన్నది. ఇప్పుడు ఆ సేకరణ కనీసం ఇవ్వాలటికి వెళ్ళి పెట్టుకున్న మీ ఇన్ఛార్జ్ మంత్రులు ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో నిజంగానే వీళ్ళు ధాన్యం సేకరణ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీ ఇన్ఛార్జ్ మంత్రులు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంత్రి ఉత్తమ్ రెడ్డితో సహా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో సహా ప్రతి మంత్రి ఏదైతున్నదో ఇన్ఛార్జ్ మంత్రి ఈ వారం రోజులు మీ ఇన్ఛార్జ్ జిల్లాలలో కల్లాల దగ్గర ఏదైతుందో మీరు పర్యవేక్షణ చేయండి.
రోజుకు ఒక 5 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ లక్ష్యం పెట్టుకోండి అంటూనే. ప్రభుత్వం ఏదైతుందో ఇవాళ 24th ఐ బిలీవ్, మీకు June 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం. మీకు రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపల సేకరణ పూర్తి చేసుకోవాలని లక్ష్యం పెట్టుకుంటే రోజుకు ఒక 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేస్తే ఈ 8 రోజులలో 8-5 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అయిపోతుంది. ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రోజుకు ఒక 5 లక్షలు సేకరణ చేయగలగాలి అని అంటే మీ ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరికి వాళ్ళు ఏదైతుందో వాళ్ళ ఇన్ఛార్జ్ జిల్లాలలో పర్యవేక్షణ చేసి అక్కడే స్థిరంగా ఉండండి. మీరు ఈ 8 రోజులు ఏదైతుందో ఈ హైదరాబాద్లో సేద తీరిన దానికంటే ఇప్పుడు మంత్రులు ఏం చేస్తుండే, హైదరాబాద్లో సేద తీరుతున్నారు. హైదరాబాద్లో సేద తీరుతున్నారు. మీరు హైదరాబాద్లో సేద తీరిన దానికంటే ఆ జిల్లాలలో ఏదైతుందో ఓ 8 రోజులు పని చేయండి అయ్యా, ఓ 8 రోజులు పని చేయండి అంటున్నాను. మీరు ధాన్యం సేకరణ పూర్తి చేస్తేనే కానీ ఇవాళ మీరు రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గుర్తింపు ఇవాళ నాడు కేసీఆర్ గారు ఏదైతుందో రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ధ్యేయంగా ఉద్యమించి సాధించిన తెలంగాణ ఇవాళ ఏదైతుందో ఈయన కాసి నక్కల పాలు చేసింది అంటారు. ఈయన కాసి నక్కల పాలు చేసింది అంటారా? ఇవాళ ఏదైతుందో ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఆ విధంగా పాలన కొనసాగుతుందంటూనే. ఇవాళ మీరు దీని 2 కారణాలు చెప్తున్నా. ఒకటి జాప్యంతో ప్రతి రైతు ప్రతి క్వింటల్కి ఏదైతుందో 10 క్వింటల్లు నష్టపోతున్నాడు. నేను లెక్క కూడా చెప్తున్నాను. నేను తూకంలో ప్రతి 40 కిలో బ్యాక్ 3 కిలోలు అదనంగా పోతున్నాయి. అంటే 40 + 40 + 20 అదొక 5 కిలోలు పోతున్నది. తూకం వేయంగా 17 మాయిశ్చర్ ఉండాలని మనం గమనిస్తే అన్లోడింగ్ సమయానికి ఏదైతుందో దట్ ఈస్ గోయింగ్ డౌన్ మాయిశ్చర్ పర్సంటేజ్ టు 8 to 9. అంటే మళ్ళీ ఒక 5 కిలోలు పోతుంది. 5 10 కిలోలు. 10 కిలోలు అంటే కిలోకి 25 రూపాయలు చొప్పున ఏదైతుందో 250 రూపాయలు చెప్పండి. ఇంకా చెప్పాలంటే ఏ గ్రేడ్ ధాన్యాన్ని బి గ్రేడ్లా సేకరిస్తున్నారు, ఏ గ్రేడ్ ధాన్యాన్ని బి గ్రేడ్ సేకరిస్తున్నారు. వీళ్ళ మొక్కజొన్న సేకరింపబడిన రైతాంగాన్ని ఇంతవరకు 1 రూపాయి చెల్లించలేదా? ఇప్పుడు 4 రోజులు అవుతాయా మొక్కజొన్న సేకరణ కేంద్రాలు ఆరంభం చేసి? అది సగం కాలేదు. ఆ సేకరింపబడిన మొక్కజొన్న కూడా 25 క్వింటల్ చొప్పులకు పెడితే 15 కిలోలు ఒకటి నష్టపోయిన రైతు. ఈ సేకరింపబడి 25 క్వింటల్ కూడా ఏదైతుందో ఇంతవరకు ఏ రైతుకు రూపాయి ఇచ్చిన దాఖలా లేదు. ఇంతవరకు ఏ రైతుకు రూపాయి ఇచ్చిన దాఖలా లేదు అని చెప్పి అంటున్నాను. వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే నీ ఫ్యూచర్ సిటీయా ఫార్మర్ సిటీయా ప్రజలు తెలుస్తారా నాయన? ప్రజలు తెలుస్తారు. నేనేదో మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరో మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ వస్తుందో రాదో నువ్వే చూస్తావు నాయన. ఆగలేవు నాయన, 4 రోజులు రావు తెలుస్తుంది. నీకు అంత ధైర్యం స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేవే? నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే తేలిపోతుంది కదా. నువ్వు అసలు ఏ విధంగా అసలు ప్రభుత్వ వస్తాన్ని ఆశిస్తున్నావే? రైతుకు రైతు భరోసా లేదు, రైతు కూలీలకు ఇందిరా భరోసా లేదు, బీసీ డిక్లరేషన్ లేదు, రైతు డిక్లరేషన్ అమలు లేదు, ఎస్ఏ డిక్లరేషన్ అమలు లేదు. నువ్వు ఏం చేసినవా? ఒక్క పెన్షన్ ఇచ్చినావే నువ్వు? 30 మాసాలు గడుస్తుంది, 30 మాసాలు గడుస్తుంది, అదనంగా ఒక్క పెన్షన్ ఇచ్చినావే? నువ్వు ఎట్లా అధికారానికి వస్తానుకుంటున్నావే? ప్రజలు ఏదైతుందో వాళ్ళు దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. పీపుల్ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. నాడు 23లో ఏదైతున్నదో సరే ఇంకా మెరుగైన ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆశించిండ్రు. ఇవాళ ఏదైతే ఉన్నది పోతుందని చెప్పి వాడు అనుకోలేదు. కాబట్టే రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక ఆలోచన నినాదం ప్రజల్లో తలెత్తింది. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక ఆలోచన నినాదం అనేది ఇది ప్రజల్లో తలెత్తింది.
అది గమనించకుండా వీళ్ళ కాలం గడపడమే ఇవాళ లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం చెప్పి. కాలం గడపడం, దినం గడపడం అని చెప్పి అంటున్నా. ఇలా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఏదైతుందో, ఇప్పుడు ఇంకా 8 రోజులు ఉంది 2 జూన్ అవతరణ దినోత్సవం. వీళ్ళు 24th 8 days లోపల రోజుకు ఒక 5 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం లక్ష్యంగా పెట్టుకొని మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎక్కడికక్కడ, లెట్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి, లెట్ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఇంక్లూడింగ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ కూడా ఏ జిల్లాకి జిల్లాలో నిద్రలు చేయండి, నిద్రలు చేయండి. కల్లాలు విజిట్ చేయండి. అధికారుల్లో చలనం వస్తుంది, అసలు సమస్యలు తెలిసి వస్తాయి. ఇవాళ మిల్ పాయింట్ లోపల ఏదైతున్నదో ఓపెన్ నెట్టింగ్, గతంలో ఏదైతే నా ఉన్న అనుభవంలో ఓపెన్ నెట్టింగ్ వేసింది మా అనుభవం చెప్తున్నామే. ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి ఇట్లే సమస్య ఉత్పన్నమైతే మిల్ పాయింట్లోనే ఎక్కడెక్కడ ధాన్యం సేకరణ చేసి అక్కడనే ఓపెన్ నెట్టింగ్ వేసి నీ వర్షాల నుంచి రక్షణకి ఏదైతే కవర్స్ ఇచ్చి దాదాపు 6 మాసాల పైన సంవత్సరం వరకు దాన్ని మనం వేచి చూసినాం. వీళ్ళ మొక్కజొన్న ఏదైతే సేకరణ డబ్బు చెల్లింపు చేయండి. ఆ మిగిలిన మొక్కజొన్న ఏదైతుందో పూర్తిసార్లు సేకరింపజేయండి. మార్కెట్లో మందు బస్తాలు కొనుక్కుందామంటే యాప్ నిషేధించిండే. ఇది చిత్రం అంటున్నాను. ఆ మందు బస్తాలు ఏంటి బుక్ చేయటే తినడం ఎవరికి అర్థమైతే లేదు. ఎరువు బస్తాలు ఏదైతున్నదో యూరియా యాప్ అని రూపొందించిండు. ఒక యూరియానే కాదు, మొత్తం ఎరువులు ఇవ్వన కానీ అన్ని యాప్ రూపకంగా రైతు కొనుగోలు చేసేటట్టు ఒక నిర్ణయం చేసిండు. ఆ యాప్ని ఏదైతుందో బ్లాక్లో పెట్టిండు. ఇప్పుడు అది బ్లాక్లో పెట్టిండు. ఇప్పుడు రైతు కాయగూరలకు ఏదైతుందో వీళ్ళ ఎరువులు వాడదామంటే ఆయనకి ఎరువులు అందుబాటులో రావు. ఇప్పుడు మొక్కజొన్న ఏదైతుందో తినే కంకులకు ఇప్పుడు సాగు చేస్తారే, ఎరువులు అందుబాటులో లేవు. అసలు రాష్ట్రంలో వ్యవసాయం అనేది ఒక ప్రణాళిక అంటూ ప్రభుత్వం దగ్గర ఉన్నదా? వాళ్ళు ఎంతవరకు ఏదైతుందో మీరు దొడ్డు రకం పెట్టద్దు, దొడ్డు రకం పెట్టంరా నాయన. ఈ చూస్తే లెక్కలు చూస్తుంటే నీ 500 రూపాయలకు ఆశపడ్డట్టయితే అసలు ఏ సాగు చేయకుండా నువ్వు 500 రూపాయలు ఇస్తే తీసుకొని సప్లైకుండా ఏమో కనబడుతుందా? ఎకరానికి 20 క్వింటలు ఉత్పత్తి అయినట్టయితే 20 × 500 రూపాయలు ఎంత వస్తాయి? 10,000 వస్తాయి కదా. నేను సాగు చేసిన అనుకోని నువ్వు భారం అనుకుంటున్నావు కదా, ఆ 10,000 రూపాయలు రైతుకు ఎకరానికి చెల్లిస్తే ఆడికి తృప్తిపడే పరిస్థితి కనబడుతుంది. అలా వరంగల్ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ మేము 500 రూపాయలు ప్రోత్సాహం ఇస్తామన్నాడా. వీళ్ళ పప్పు దినుసుకు ప్రోత్సాహం లేదు, నూనె గింజలకు ప్రోత్సాహం లేదు, మొక్కజొన్నకు ప్రోత్సాహం లేదు, జొన్నకు ప్రోత్సాహం లేదు, ప్రత్తికి ప్రోత్సాహం లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు వీళ్ళ వ్యవసాయం రైతాంగం కూడా నీ పాలనలో ఒక భాగమని గుర్తు తీసుకోండి. వ్యవసాయము రైతాంగం కూడా తెలంగాణ రాష్ట్రంలో నీ పాలనలో ఒక భాగం అని చెప్పని గుర్తు తెచ్చుకోండి. వీళ్ళకి కేవలం అందాల పోటీలు, ఫుట్బాల్ మ్యాచ్ల నిర్వహణ, వాటితోనే ఏదైతుందో రాష్ట్రం ప్రతిష్ట అనుకుంటే వీళ్ళ రైతులు పడిగాపులు కాస్తుండ్రు, అసూలు బాస్తుండ్రు. రైతులు పడిగాపులు కాస్తుండ్రు, అసూలు బాస్తుండ్రు అని చెప్పి అంటున్నా. ఇప్పుడు కళ్ళల్లో పడిగాపులు కాసి ధాన్యం సేకరణ జాప్యంతోనే తరలింపు జాప్యంతో అసూలు బాసిన రైతాంగానికి ఒక్కొక్క రైతు ₹1 కోటి ఇవ్వాలి. ఇది ప్రభుత్వ హత్యగా పరిగణించాలి. ఇది ప్రభుత్వ హత్యగా పరిగణించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతుందో అసూలు బాసిన రైతాంగానికి కుటుంబానికి ₹1 కోటి చెల్లింపు చేయడము ప్రభుత్వం బాధ్యత అని చెప్పండి. దయచేసి వీళ్ళ 2 జూన్ మీరు తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి మీరు మొత్తం ధాన్యం సేకరణ 100% పూర్తయింది. బై 31st May 100% ధాన్యం సేకరణ పూర్తి అయ్యేట్టు
100% మొక్కజొన్న పూర్తి అయ్యేటట్టు సేకరణ మార్కెట్ ద్వారా మీరు షెడ్యూల్ రూపొందించుకోండి. మేము ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడితే నిర్మాణాత్మకంగా దాన్ని సలహాగా సూచన తీసుకోండి. మీ 31 మే తదుపరి ఏదైతుందో కల్లాలలో ఎక్కడ ధాన్యం మొక్కజొన్న మిగిలినట్టయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతుందో కొనసాగే నైతిక హక్కు ఆయనకు లేదు అంటున్నాను. ఒకటే అంటున్నాను, యూ ఫినిష్ ఇట్ అప్ బై 31 మే ఆర్ఎల్స్ నీ 2 జూన్ నాడు ఏదైతుందో తెలంగాణ అవతల దినోత్సవం నాడు జెండా ఎక్కించే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పంట. 2 జూన్ నాడు ఏదైతుందో తెలంగాణ అవతల దినోత్సవం నాడు ముఖ్యమంత్రిగా నీకు జెండా ఆవిష్కరించేటువంటి ఒక నైతిక హక్కు నీకు లేదు అంటున్నా. నువ్వు 31 మే లోపల వరి ధాన్యం మొక్కజొన్న సేకరణ పూర్తి చేస్తేనే కానీ తెలంగాణ అవతల దినోత్సవాలు జెండా ఎక్కించే నైతికత నీకు లేదు అంటున్నాయి. థ్యాంక్ యూ. అన్నా డెఫినెట్లీ, వై నాట్.